అవస్థలు అంతింత కాదు. కన్నీళ్ళకు వాళ్ళు కన్నీళ్ళకై వాళ్ళ బాధ చెప్తున్నారా? లేతే వాళ్ళ బాధ కన్నీళ్ళు చెప్తున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే బజారుకు పోదామంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అప్పుల వాళ్ళు అడుగుతారు అనే ఉద్దేశంతోని ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా రాష్ట్రంలో మాజీ సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా కూడా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు అసలు వీళ్ళ మీద కనికరం చూపిస్తలేదు. ఈ రోజు మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచ్లు అంతా కూడా అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు కలవటం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారో, ఎందుకు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగిందో మాజీ సర్పంచ్ల రాష్ట్ర అధ్యక్షుడు గారు అన్న నమస్తానా. అసలు ఏందన్నా మీ బాధ ఏంది, మీ పరిస్థితి ఏంది? ఇప్పటికీ మీరు చెప్పులు వరిగే విధంగా తిరుగుతున్నారు, అయినా కూడా ఎవరు పరుచుకుంటలేరు. అసలు ఏంది, అసలు ఎట్లా ముందుకెళ్తున్నారు? సర్పంచులు అనేది మేము మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మేము పాటుపడ్డాం, అభివృద్ధి పనులు చేసినాం. అభివృద్ధి పనులు కూడా ఎట్లా చేసినామంటే, మా దగ్గర డబ్బులు లేకున్నా అప్పులు సప్పు చేసి అందరూ సర్పంచులు పోటీపడి అవార్డుల కోసం పోటీపడి గ్రామాలను అభివృద్ధి చేసినాం. ఏ గ్రామానికి పోయి చూసినా పల్లె ప్రకృతి వనాలు పచ్చగా కనపడతాయి. ఏ గ్రామానికి చూసినా రైతు వేదికలు ఉంటాయి. ఏ గ్రామాన్ని చూసినా చిన్న గ్రామ పంచాయతీ చూసినా ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే భారతదేశంకు 20 అవార్డులు ఎంపిక చేస్తే మన తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు తెచ్చిన చరిత్ర ఉన్న సర్పంచులు. ఇవాళ అన్నమో రామచంద్ర అని అరవటిస్తూ అనేక మంది సర్పంచులు బిల్లులు రాక అనేక మంది ఇబ్బంది పడతారు. కరోనా టైంలో కూడా తన ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలకు మేము ఉన్న ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం. సిబ్బందితో పాటు మేము పాటుపడ్డాం, అలా సేవలు చేసినాం. అటువంటి సర్పంచులము ఈ ప్రభుత్వము కరోనా టైంలో మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులు వెనక ముందు అయితేనే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు, మీ సర్పంచుల బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తలేదు, మీకు అండగా ఉంటాం, మా ప్రభుత్వం వస్తే మీకు గౌరవంగా చూస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 27 నెలలు అవుతున్నది. మా బిల్లులు చెల్లించమని అనేక సార్లు మొరపెట్టుకున్నాం, అనేక రీతిలో నిరసన తెలిపినాం, అనేక ప్రాధేయపడ్డాం. అధికారులకి పోయి కలవని అధికారం లేడు. ఎంపీడీఓ నుంచి కమిషనర్ దాకా కలిసినాం, ఎంపీఓ నుంచి అందరినీ కలిసి వచ్చినాం. అధికారులని కలవని ప్రజాప్రతినిధి లేడు. అందరినీ మొక్కినాం, మా దండం పెట్టినాం, మా పైసలు చెల్లించమని గోడున ఎలవించినాం, మా బాధలు చెప్పుకున్నాం. అయినా కానీ ఇగిస్తాం అని చెప్పారు. ఇప్పటిదాకా మా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పోతుంది. ఎందుకు కక్ష సాధింపు అంటే, గత హయాంలో కేసీఆర్ హయాంలో చేసిన సర్పంచులు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన పేరు మార్కులు వాళ్ళకే వచ్చినాయి, మేము బిల్లులు ఎందుకు చెల్లించాలి, ఇట్లా గోస పెట్టాలని ఒక కక్ష సాధింపు చర్యకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కనపడుతుంది. మేము అంటున్నాం, మాకు న్యాయంగా రావాల్సినవి ఎంబీ రికార్డులు అయినాయి, ఏడీలతో చెక్ మేజర్లు అయినాయి, మాకు రావాల్సినవి ప్రభుత్వం మేము ఏ పని చెప్తే ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మేము ఆర్డర్ల ప్రకారమే పనులు చేసిన వాళ్ళం. కానీ మా మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? మాకు దిక్కు 15th కేంద్రం నుంచి వెళ్ళి పెండింగ్ బిల్లులు అనే దాని మీద కేంద్రం నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి వచ్చినాయి. ఆ వచ్చిన దాంట్లో మేము పని చేసిన వాళ్ళం న్యాయంగా. మాకు ఎంబీ రికార్డులు అయినాయి, 15th ఫైనాన్స్. మాకు ఇవ్వవలసిన బిల్లులు ఇవ్వకుండా మా ముంగటనేమో మీకు తీసుకోవాలని చెప్తున్నారు అధికారులు, ఓ సాటుంగానేమో మళ్ళీ అధికారులకు ఇవ్వద్దని చెప్తున్నారు. ఇటీవల కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామ పంచాయతీ ఫండ్ రిలీజ్ అయింది అంటున్నారు. మరి వాస్తవమైంది అసలు? స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి చిల్లి గవ్వ కూడా రిలీజ్ కాలేదు. ఇది ఒక బోగస్ ప్రకటనలే. ఈ ప్రభుత్వం వచ్చిన సంధి గ్రామ పంచాయతీలకు రూపాయి ఇవ్వలేదు. ఏమైనా సిబ్బంది జీతాలు ఇస్తేందుకు, కరెంటు బిల్లులు, వీధి లైట్ల బిల్లులు చెల్లిస్తేందుకే ఒక బిల్లులు వేసిరు, కానీ మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు చిల్లి గవ్వ ఇయ్యని ఈ ప్రభుత్వం. ఇప్పటికీ స్టేట్ ఫైనాన్స్ నుంచి రూపాయి ఇవ్వలే. మాకు ఇంకా రావాల్సిన స్టేట్ ప్రభుత్వం నుంచి అనేక బిల్లులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. మన ఊరు మనబడి చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా అనేక రకాలుగా గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఎస్ఎఫ్సి నుంచి ఎస్డిఎఫ్ నుంచి అనేక పెండింగ్ ఉన్నాయి. అవి కావు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల మీద కూడా ఇలా పెత్తనం చేస్తుడు. మాకు బిల్లులు ఇవ్వకుండా ఒక కక్ష సాధింపు చర్య. సర్క్యులర్ మరి కమిషనర్ జారీ చేసింది, బిల్లులు చెల్లించాలి మాజీ సర్పంచ్లు. కానీ ఇక్కడ ఉన్న అధికారులు వచ్చే వరకల్లా మీకు ఇప్పుడున్న కొత్త సర్పంచ్లకు, పంచాయతీ అధికారులకు మా మధ్యలో పంచాయతీలు పెట్టి తగులు పెట్టి ఆనందపడ్డారు. ఇప్పుడు మీరు గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మీకు ఏమేమి ఇచ్చారు? గౌరవ కలెక్టర్, మెదక్ జిల్లాలో ఒక కలెక్టరు మంచిగా సర్క్యులర్ జారీ చేశారు. డిపిఓఆర్
ఏమనంటే మాజీ సర్పంచులు అప్పుడు 2023 నుంచి 24 వరకు చేసిన పనులే కాబట్టి ఆ మాజీ సర్పంచ్లకే బిల్లులు చెల్లించాలని ఒక మంచి రిలీజ్ చేసిరు సర్క్యులర్. అట్లా అన్ని జిల్లా కలెక్టర్లు అంతమంది డిపిఓలు ఇట్లా సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఈ పంచాయతీ ఉండదు. అంటే పేరుకేమో ఇట్లా చెప్తున్నారు. పంచాయతీరాజు మంత్రి సీతక్క కూడా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లు చెల్లించమని ఓ దిక్కు చెప్తుంది, ఓ దిక్కు అధికారులకు మళ్ళీ ఇవ్వద్దు అనే దాని మీద కలెక్టర్ 2 రోజులల్లా నేను డిపిఓలతోని పంచాయతీ కార్యదర్శులతోని అందరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా, ఎంపీఓలతోని చేసి నాకు 3 రోజులల్లా క్లియర్ చేస్తా అని చెప్పిండు. ఇవ్వకపోతే మేము ఇదే కలెక్టర్ ఇంటి ముంగట భవనం ముంగట నిరసన తెలిపే పరిస్థితి ఉంటుందని మేము కూడా తెలియజేసాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా మా బిల్లులు ఇప్పటికే మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మేము అప్పులు చేసినాం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటాం. మేము ఎందుకు కావాలి అనే దాని మీద మేము తెగింపు చేసే పరిస్థితిలోకి వస్తుంది. మా బిల్లులు ఇవ్వకుండా చేస్తే ఈ ప్రభుత్వాన్ని తుంగలో దొక్కే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పటికీ మా పంచాయతీ అధికారులు కూడా మాకు మెమోలు జారీ చేసి పని చేయించారు. వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది, అధికారుల పాత్ర, మా బిల్లులు ఇప్పించే పాత్ర. వీళ్ళ కూడా ఇవ్వకపోతే ఇండ్ల ముంగట కూడా నిరసన తెలుపుతాం. మల్లయ్య గారు చెప్పండి, అసలు మీరు మాజీ సర్పంచ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది, మీ మీద డిపో కావచ్చు లేకపోతే వీళ్ళంతా కూడా సుఖాలు రోడ్డు చేయడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2400 కోట్లు చిల్లర పైసలకు వచ్చినాయి. డిపిఓ గారు కూడా ఈ మధ్యలో వచ్చినప్పుడు మేము మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలి సార్ అని చెప్పేసి లెటర్ ఇచ్చినాం. లెటర్ ఇస్తే ఎంపీడీఓ గారికి ఇచ్చాడు. ఎంపీడీఓ గారు ఏమన్నారు, ఎంపీఓ చెప్తే కార్యదర్శి మా చేతిలో ఏం లేదు, మేము ఇచ్చే ప్రసక్తి లేదు, మాకాడ మేము చేసిన పనులకే మాకేమున్నాయని ఆయన అంటుండు కార్యదర్శి. ఆ రకంగా మాకు అధికారులు వాళ్ళు చేసి మాకంటే ముందు చేసిన మేము వాళ్ళకంటే ముందు చేసిన మేము పనులు వాళ్ళే మాకు తర్వాత చేశారు. మేము తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మా పెండింగ్ బిల్లులు వచ్చినాయి వాళ్ళకి. సెంట్రల్ నుంచి పెండింగ్ బిల్లు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మరి పెండింగ్ బిల్లు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పింది. అలా చెప్పండి, మీరు ఈ పనుల కోసము మీ భార్యల మీద పుస్తలు కూడా తాకట్టు పెట్టి కొంతమంది అమ్మినట్టు కూడా తెలుస్తుంది. అసలు మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? అన్న, నాది ఏపూర్ గ్రామం. మాది నేషనల్ అవార్డుకి ఎంపిక అయిందని ఇదే మాజీ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, అప్పుడున్న వినయ్ కృష్ణారెడ్డి గారు, అహ్మద్ పటేల్ గారు వచ్చి కూర్చొని ఒక శ్మశాన వాటిక నేను లైట్ లేకపోతే అక్కడున్న ఎంపీడీఓని సస్పెండ్ చేశారు. ఆ రోజు వచ్చి పీడీ గారు వాళ్ళందరూ వచ్చి మీరు లైట్లు వేసి, ప్రిన్సిపల్ కమిషనర్ వస్తుండు లైట్లు వేయాలని నా దగ్గర అప్పు చేపించి 350 లైట్లు వేపించి దాని చుట్టూ వాల్ చేపించి మీకు నేషనల్ అవార్డు వచ్చిందని క్లియర్ చేయాలని నా పిల్లల మీద పుస్తకం అమ్మిన. నా ఏపూర్ గ్రామ పంచాయతీలో ఏపీజీపీ ఇది బ్యాంక్ ఉంది, దాంట్లో నీకు రిసీట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టి నా 5 తులాల పుస్తకాలు తాడు పెట్టి ఈ రోజు నా భార్యకు బాగలేదన్న, బెడ్ రెస్ట్ లో ఉన్నది. ఇంకో ముచ్చటన్న, మీరు అప్పులలో చూసి కూడా తప్పించుకుంటున్నాను తెలుసు వాస్తవం అన్నది అన్న. నా కాడికి అప్పులోకి వస్తే నేను ఇంట్లో ఉంటాలేదన్న. నేను పొద్దున 6 గంటలకు వచ్చిన సూర్యాపేటకు, కొంతమంది వస్తే లేడని చెప్తున్నారు. తప్పని పరిస్థితిలో తప్పుకోకుండా తిరిగి ఏదో ఒకటి చేసుకుందామని డిపిఓ గారి కాడికి వచ్చినాం. ఎంపీడీఓ గాడికి అయితే ఒక 10 సార్లు పోయినా. నేను కాళ్ళు పట్టుకుంటా సార్, నేను లేకపోతే నేను మందాయి సావాల్సి వస్తుంది, నా డబ్బులు నాకు 11,50,000 రావాలి, మీరు ఎంబీలో ఏమన్నా సార్ చూడండి చూపిస్తా, నా డబ్బులు నాకు ఇప్పిరంటే నా దగ్గర నేను డిపిఓ కాడికి పోమని చెప్పిండు. నేను పర్సనల్గా మేము అందరం వచ్చి కలిసినాం. నేను కూడా డిపిఓ గారి కాడికి వస్తే ఎంపీడీఓ చెప్పిండు. ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి నేను ఫోన్ చేస్తే లేపడు. చెప్పండి, డిమాండ్ ఏం చేస్తున్నారు? నేనేం లేదన్నా, దయచేసి ఆయన నా బిల్లులు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీల మందు దాయిసద్దానికి రెడీగా ఉన్నాను. ఓకే, మనం చూస్తున్నాము మాజీ సర్పంచుల బాధ అంత ఇంత కాదు, ఎవరిని కలిసినా కూడా వాళ్ళ బాధ మాత్రం వర్ణాయితం. ఎందుకంటే ఏపూర్ సర్పంచ్ కావచ్చు, లేకపోతే పాతలపాడు సర్పంచ్ కావచ్చు, లేకపోతే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఎవరు మళ్ళిచ్చినా కూడా వాళ్ళు ఒకటెత్తున్నారు, మా భార్యల మీద పుస్తకాలు కూడా తగ్గడ పెట్టాము, అవసరం ఉంటే మీరు రండి మీకు చూపిస్తామని చెప్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో కూడా ఉంటున్నాం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాము, కాళ్ళ పడుతున్నా కూడా ఎవరు కూడా మమ్మల్ని కనకరించలేరు. ఇప్పుడు కలెక్టర్ గారు కలవడం జరిగింది, ఖచ్చితంగా మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ కలెక్టర్ గారు న్యాయం చేయకపోతే మాత్రము మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం, ఎందుకంటే చావే శరణ్యం అని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.